Good afternoon and welcome to the Hindu newspaper analysis of the editorial 3/8/24. So what is the author talking about? He's talking about an unstated shift in Modi's economic direction. సో మోడీ గారు ఆర్థిక వ్యవస్థలోని ఆయన చెప్పగానే చెప్పారనమాట. ఎలాగంటే చెప్పకుండా అని అంటలేదు, అన్స్టేటెడ్ షిఫ్ట్ అయ్యిందనమాట. అంటే ఇన్ని రోజులు ఆయన ఒక డైరెక్షన్లో వెళ్ళారు, ఒక విధి విధానంలోని ఆ విధి విధానాన్ని కాస్త మార్చారనమాట. దాన్ని అన్స్టేటెడ్ షిఫ్ట్ అనమాట. అంటే మనం చదువుతుంటే మనకు తెలుస్తుంది, ఓహో ఈ డైరెక్షన్లోని 2014 నుంచి 19లో ఉందన్నమాట, 19 నుంచి 24 ఈ డైరెక్షన్లో ఉందన్నమాట, 24 నుంచి ఒక కొత్త ఒరవడిలోకి వెళ్తున్నారు. ఎవరు? మోడీ గారు. NDA 3.0 ఎకనామిక్ డైరెక్షన్ అంటే ఆర్థిక విధి విధానాల్లోని. సో స్ట్రైట్గా ఏమంటారు ఆథర్ గారు? వీఆర్ నడ్జింగ్ ఇండస్ట్రీ టు యూజ్ లెస్ ఆటోమేషన్ అండ్ మోర్ లేబర్. వెరీ గుడ్. సో గవర్నమెంట్ ఏమంటుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే గవర్నమెంటు వాళ్ళు దే ఆర్ నడ్జింగ్ అంటే పోకింగ్ లేదా దే ఆర్ ప్రాంప్టింగ్. మనం ఇక్కడ వెంటనే ఏం తీసుకుందాం, ఇక్కడ వాళ్ళు ప్రాంప్ట్ చేస్తున్నారనమాట. ఎవరిని? ఇండస్ట్రీని. దే ఆర్ ప్రాంప్టింగ్. ఓకే, సో వీఆర్ ప్రాంప్టింగ్ ఇండస్ట్రీ టు యూజ్ లెస్ ఆటోమేషన్. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఈ మధ్యకాలంలోని కొత్తగా విధి విధానాల్లోని మీరు ఆటోమేషన్ తగ్గించండి, లేబర్ ఎక్కువ వాడండి. ఆటోమేషన్ వాడితే ఏమవుతుంది, ఒక మెషీను ఒక 10 మంది 20 మంది చేయగలిగే పని చేసింది అనుకోండి, అంటే 20 మందికి ఉపాధి పోయినట్టు. సో గవర్నమెంట్ కూడా ఏం ప్రాంప్ట్ చేస్తుంది వాళ్ళకి, ఇండస్ట్రీస్కి, అయ్యా మీరు ఆటోమేషన్ తగ్గించండి, మనుషుల్ని ఎక్కడెక్కడ వాడగలరు అక్కడక్కడ వాడండి, లేబర్ పెంచండి అని. సెట్ ఎవరండి? ఆయన ఫైనాన్స్ సెక్రటరీ గారు. ఆయన పేరేంటి? టీవీ సోమనాథన్ గారు. ఎక్కడ? బడ్జెట్ ప్రవేశపరిచిన తర్వాత నెల తెలిసింది మనకి పోస్ట్ బడ్జెట్ ఇంటర్వ్యూలో చెప్పారనమాట. ఆయన దేన్ని రిఫర్ చేసి మాట్లాడుతున్నారు, ఆయన దేనికి సంబంధించి మాట్లాడుతున్నారంటే ఈ వాజ్ రిఫరింగ్ టు నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ బడ్జెట్ అనౌన్స్మెంట్. మొన్న బడ్జెట్ అనౌన్స్మెంట్ చేశారు నరేంద్ర మోడీ గారు, అదే మేడం నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేసినప్పుడు ఏంటి మాట్లాడారంటే ఒక కొత్త ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఈ వర్డ్ జ్ఞాపకం ఉంచుకోండి త్రూ అవుట్ ద ప్యాసేజ్. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, ELI స్కీమ్ అనమాట. ఎవరికి ఇది? ఒక స్కీము కార్పొరేట్ వ్యవస్థలకి. ఓకే, అంటే MNCs, TWI అంటాం కదా, ట్రాన్స్ వరల్డ్ ఇంటర్నేషనల్ అండ్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్కి ఒక ELI అన్న స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే కంపెనీస్ విల్ బి ప్రొవైడెడ్, ఏ కంపెనీ అయితే ఓకే వాళ్ళకి ఒక చేయూతని ఇస్తాం అనమాట. ఏంటి? ఆర్థికంగా కాస్త ఇన్సెంటివ్ ఇస్తాం. ఓకే, ఇన్సెంటివ్స్ అంటే కాస్త వాళ్ళకి రిడక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ లేకపోతే ఏదో ఒక బెనిఫిట్ చూపెడుతుంది గవర్నమెంట్. ఎలాగా? ప్రతి ఒక్క కొత్త ఎంప్లాయీ, ఓకే, ఫర్ ఎవ్రీ న్యూ ఎంప్లాయీ దే హైర్. వాళ్ళు ఉద్యోగం ఇవ్వంగానే వెంటనే వాళ్ళు తీసుకుంటారనమాట. సో ఏమన్నారు, ఈ స్కీమ్ ప్రకారం ఏ కంపెనీలు అయితే ఒక్కొక్క కొత్త ఎంప్లాయీని అంటే ఉద్యోగ అవకాశం క్రియేట్ చేసింది అనుకోండి, వాళ్ళకి వెంటనే ఒక ఇన్సెంటివ్ ఇచ్చిందనమాట, ఒక రాయితీలాగా. సో డజన్స్ ఆఫ్ కామెంటేటర్స్ అంటే ఇప్పుడు ఏంటంటే కొన్ని డజన్ అంటే 12 అని కాదు, ఒక 100 మంది 100 మంది 200 500 మంది కామెంటేటర్స్. వీళ్ళందరూ ఎవరండి? అండ్ ఎక్స్పర్ట్స్ కూడాను. వీళ్ళు ఆర్థిక వ్యవస్థలో ఎక్స్పర్ట్స్. వీళ్ళందరూ ఏం చేశారు? క్రిటిక్డ్. చాలా మంచి వర్డ్ ఇది. క్రిటిక్డ్ అంటే ఒక క్రిటికల్ ఎస్సే లాగా రాశారనమాట. క్రిటిక్డ్ ఇట్ అండ్ హ్యావ్ క్వశ్చన్ ది అజంప్షన్. ఓకే, వాళ్ళు ఏం చేశారు? ఊరుకోకుండా దే క్వశ్చన్డ్ ద వ్యాలిడిటీ. క్వశ్చనింగ్ అంటే ఛాలెంజ్ ద వ్యాలిడిటీ ఆర్ ది అథారిటీ. సో అండ్ హ్యావ్ క్వశ్చన్ దేన్ని? ది అజంప్షన్. మీరు ఎలాగ ఈ కంక్లూషన్కి వచ్చారు? మీరు ఎలా అజ్యూమ్ చేసుకున్నారు దట్ ఎ కంపెనీ విల్ హైర్ మోర్ పీపుల్? ఎలా హైర్ చేసుకుంటుంది మోర్ పీపుల్? మియర్లీ అంటే వట్టి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ఇచ్చేస్తే హైర్ చేసేసుకుంటుందా పీపుల్ని అని క్వశ్చన్ మార్క్ లాగా అడిగారనమాట. సో దిస్ ఈజ్ అ మయోపిక్ అంటే షార్ట్ సైటెడ్నెస్. ఇది మీరు భావితరాలకి 20 ఏళ్ళు ముందు చూపు
10 ఏళ్ళ ముందు చూపు మీకు లేదు. ఓపెన్గా అనేసారు. ఏమన్నారు? ఈ ఇన్సెంటివ్ అనేది మయోపిక్, షార్ట్ సైటెడ్నెస్, మీరు చాలా తక్కువ దూరమే చూశారు, భావితరాల గురించి ఆలోచించలేదు. అండ్ టెక్నోక్రాటిక్ అనాలిసిస్, అంటే టెక్నోక్రాట్స్ అంటే మనకి ఎవరైతే టెక్నాలజీలోని బాగా నిష్ణాతులై ఉంటారో వాళ్ళు కూడా అనాలిసిస్ చేసి వాళ్ళు ఏమన్నారంటే దట్ మిస్సెస్ అ ఫండమెంటల్ షిఫ్ట్ ఇన్ ఎకనామిక్ థాట్. ఆర్థిక విధి విధానాల్లోని ఆలోచన శైలిలో కూడాను అది ఫండమెంటల్గా అంటే ఏదైతే పునాదో అది షిఫ్ట్ అయిపోయిందండి అని చెప్పారనమాట. సో ద ఫైనాన్స్ సెక్రటరీ గారి స్టేట్మెంట్ ఓకే పోస్ట్ బడ్జెట్ సింబలైజెస్, ఇది దేనికి చిహ్నం అంటే ఎ సిగ్నిఫికెంట్ అండ్ ప్రొఫౌండ్ చేంజ్, చాలా ప్రాముఖ్యమైన ప్రొఫౌండ్, డీప్ అండ్ నాలెడ్జబుల్ చేంజ్. చాలా ఆలోచించి చాలా డెలిబరేషన్స్ జరిగిన తర్వాత ఈ ఇన్సెంటివ్ పెట్టారు. ఆఫ్టర్ లాంగ్ డెలిబరేషన్స్ దే డెలిబరేటెడ్ ఆన్ దిస్ ఇష్యూ అండ్ దెన్ దే కేమ్ ఫార్వర్డ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ అ ఎకనామిక్ షిఫ్ట్. సో ప్రొఫౌండ్ చేంజ్ ఎందులోని? ఇన్ ది ఎకనామిక్ పాలసీ డైరెక్షన్. ఓకే, ఎకనామిక్ పాలసీ డైరెక్షన్లోని ఈ రెండు చాలా బాగా మనకు బాగా కనబడుతున్నాయి. సింబలైజెస్ చిహ్నం అన్నమాట, సిగ్నిఫికెంట్ అండ్ ప్రొఫౌండ్ చేంజ్ ఎందులోని? ఆర్థిక వ్యవస్థ పాలసీలోని, దాని గమనంలో, డైరెక్షన్ ఆఫ్ ది మోడీ గవర్నమెంట్ 3.0 అందాం. ఇట్ సిగ్నల్స్, ఇది దేనికంటే చిహ్నం రికగ్నిషన్. ఇది ఇప్పుడు జనాలు దీన్ని చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఇదో ఆఫ్ ది మిస్ప్లేస్డ్ ఫెయిత్. ఎన్ని రోజులు మనం చాలా నమ్మకం పెట్టుకున్నాం 2014 నుంచి 2024 వరకు, కానీ ఆ నమ్మకం అన్నది కాస్త పక్కకు వెళ్ళింది. సో కనుక ఇట్ సిగ్నల్స్ రికగ్నిషన్ ఆఫ్ ది మిస్ప్లేస్డ్ ఫెయిత్ ఎందులోని? ఇన్ చేసింగ్ జీడిపి గ్రోత్. ఓకే, ద జీడిపి గ్రోత్, ద బిగ్ క్యాపిటల్ లేబర్ స్క్యూ. ద బిగ్ క్యాపిటల్ లేబర్ ఇది ఒక వర్డ్. స్క్యూ అంటే స్లాంట్ అయిపోయింది, పక్కతావు వెళ్ళిపోయింది అనమాట. సో బిగ్ క్యాపిటల్ లేబర్ స్క్యూ అండ్ ద నీడ్, ఇప్పుడు అవసరం ఏంటి? కోర్స్ కరెక్షన్. ఈ స్లాంటింగ్గా వెళ్ళిపోయింది, మనం ఇలా వెళ్దాం అనుకుంటే కాస్త స్క్యూ అయ్యింది, దాన్ని మనం మళ్ళీ స్ట్రైట్ డైరెక్షన్లోకి తేవాలి, స్ట్రైట్ డైరెక్షన్లో తేవాలి. సో ఇనిషియేటివ్స్ దట్ డిడ్ నాట్ వర్క్ వెల్. సో స్ట్రైట్గా ఏమంటున్నారు ఆథర్ గారు? ఇనిషియేటివ్స్ ఏవి కరెక్ట్గా వర్క్ అవ్వలేదు అంటే మనకు ఫస్ట్ ఏం చెప్తున్నారు? ఇనిషియేటివ్స్ క్లియర్. సో వాట్ ఆర్ ది ఇనిషియేటివ్స్ దట్ ఈస్ టాకింగ్? ఫర్ ఎ డెకేడ్, 10 ఏళ్ళుగా మోడీ గవర్నమెంట్, మరి అంతే కదండి, 2014 నుంచి 2024 అంటే 10 ఏళ్ళు. మోడీ గవర్నమెంట్ ఎకనామిక్ ఫిలాసఫీ వాస్ ట్రెడిషనల్, చాలా మంచి వర్డ్ ఇది. ఓకే, ఏమన్నారు? వాషింగ్టన్ కన్సెన్సస్. ఓకే, వాషింగ్టన్ కన్సెన్సస్ అంటే ఏంటి అని అన్నారు అనుకోండి ఎవరన్నా అడిగితే, వాషింగ్టన్ కన్సెన్సస్ ఇస్ ఫార్ములేటెడ్ బై విలియమ్సన్ అని ఒక ఆయన ఏం చేశారంటే ఇట్ ఇంక్లూడ్స్ ప్రావిజన్స్ దేనికి? ఫర్ ద రీడైరెక్షన్ ఆఫ్ పబ్లిక్ స్పెండింగ్ ఫ్రమ్ సబ్సిడీస్, ఎస్పెషల్లీ ఇండిస్క్రిమినేట్ సబ్సిడీస్, టువర్డ్స్ బ్రాడ్ బేస్డ్ ప్రావిజన్ వైపు తీసుకువెళ్ళాలి. ఆఫ్ కీ ప్రో గ్రోత్, మెయిన్గా దేంట్లోని ప్రో గ్రోత్, పిఆర్ఓ అంటే ముందుకు వెళ్ళే అడుగుల్లోనే మనం సపోర్ట్ చేయాలి. ప్రో పువర్ సర్వీసెస్, పేదవాళ్ళకి ఎంత సర్వీస్ ఇవ్వగలమో అంత, లైక్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ హెల్త్ కేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్. ఇంత మంచి వర్డ్ని చాలా బాగా ఇవాళ ఈ ఆర్టికల్లో ఆథర్ గారు వాడారు. 10 ఏళ్ళుగా ఎకనామిక్ పాలసీ వాజ్ ట్రెడిషనల్, వాషింగ్టన్ కన్సెన్సస్. ట్రికల్ డౌన్ డెవలప్మెంట్ మోడల్ అంటే ఇక్కడ కానీ మనం అప్పుడు అన్నారు చూడండి, రూపాయి కానీ ఖర్చు పెడుతుంటే గవర్నమెంట్ 15 పైసలే వెళ్తుంది, అలా కాదు, ఇప్పుడు రూపాయి ఖర్చు పెడితే రూపాయి వెళ్ళాలి. సో ట్రికల్ డౌన్ డెవలప్మెంట్ మోడల్ ఇది దేని మీద కాస్త ఎంఫసైజ్, స్ట్రెస్ చేసింది ఆర్ యాక్సెంచువేట్ చేసింది? ఓకే, అంటే కాస్త బల్లగుద్ది ఓకే నొక్కి ఒక్కడి నుంచి చెప్పింది ఏంటంటే ఎఫిషియెంట్ ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్. ఓకే, ఇప్పుడు ఎలా చేయాలి? గూడ్స్ని ఎఫిషియెంట్గా ప్రొవైడ్ చేయాలి. గూడ్సే కాదు, సర్వీసెస్ కూడాను. అమ్మేసాము, అమ్మ దేవుడా కాదు సార్, బ్యాకప్ సర్వీస్ కూడా చాలా బాగుంటుందండి, మా సర్వీస్ ఇంజనీర్లు బాగుంటారండి అన్న ఇది కూడా మనం ఇప్పుడు భరోసా ఇవ్వాలి. ఓకే, ఇన్ ది అజంప్షన్ మనం ముందుగానే ఒక విధి విధానంలో ఆలోచన దట్ ఇట్ వుడ్ ఆటోమేటికల్లీ లీడ్ టు జాబ్స్. ఓకే, ఇలా కానీ చేస్తే
అదే ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఓకే, తర్వాత మనకి ఓకే సౌభ్రాతత్వం, ప్రాస్పెరిటీ. ఎవరికి? అందరి జనాలకిను సౌభ్రాతత్వం వచ్చేస్తుంది జనాలందరికీను. వెన్ కంపెనీస్ ప్రొడ్యూస్, ఒక్కసారి కంపెనీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తే జీడిపి పెరుగుతుంది. చూడండి, కంపెనీస్ ప్రొడ్యూస్ 1, జీడిపి 2, జాబ్స్ ఆర్ క్రియేటెడ్ 3. దిస్ వాజ్ ది డాక్ట్రిన్. ఇది ఆయన మెయిన్ ప్రిన్సిపల్ అన్నమాట. ఎవరిది? మెయిన్ డాక్ట్రిన్, ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ అవర్ మేక్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా ఎప్పుడు లాంచ్ చేశారు? ఇది 10 ఏళ్ల క్రితం. ఓకే, 10 ఏళ్ల క్రితం. విచ్ వాజ్ లాంచ్ ఇన్ 2014 వాజ్ ద క్వింటెసెన్షియల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. చాలా మంచి వర్డ్ ఇదొకటి. క్వింటెసెన్షియల్ ఎగ్జాంపుల్ దట్ ఎయిమ్ టు స్పర్, ఎంకరేజ్, దట్ అంటే ప్రేరేపించింది అనమాట. అదేం చేసింది? వెంటనే ప్రేరేపించింది అనమాట. మనల్ని దేనికి ప్రేరేపించింది? కమాన్ చెయ్యండి అని. క్వింటెసెన్షియల్ అనగానే వెంటనే మనకేంటి? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అది స్పర్ చేసింది మనల్ని. ఏంటి? ఒక కైండ్ ఆఫ్ స్టిమ్యులస్, ఒక ఇన్సెంటివ్ అన్నమాట. దేనికి? మ్యానుఫ్యాక్చరింగ్. ఆశ ఏంటి? ఇన్ ద హోప్. చూడండి, చాలా బాగా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఇన్ ద హోప్ దట్ ఇట్ వుడ్ మేక్ కంపెనీస్ హైయర్ లార్జ్ నంబర్ ఆఫ్, మేక్ కంపెనీస్ హైయర్ లార్జ్ నంబర్ ఆఫ్ వర్కర్స్. ఇది కదా మనకు కావాలి, ఇది కావాల్సింది. ఇన్ 2019 అంటే మోడీ ఎన్డీఏ 2.0లోని ద మోడీ గవర్నమెంట్ మేడ్ ఎ సడన్ ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్. బడ్జెట్ ఒకలాగా అనౌన్స్ చేశారు, సడన్గా ఆఫ్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఒకటి చేశారు. ఆఫ్ ఏంటంటే బిగ్ కట్, అంటే తగ్గించారు ఇన్ కార్పొరేట్ ట్యాక్స్ రేట్స్. కార్పొరేట్స్కి ట్యాక్స్లు తగ్గించారు. వెంటనే కార్పొరేట్స్ కమాన్ ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అనుకున్న ఆశతోని ఫర్ కంపెనీస్. అగైన్ ఇన్ ద హోప్ దట్ ఇట్ వుడ్ ల్యూర్ ఇండస్ట్రీ. ఇట్ అంటే గవర్నమెంట్ 2.0 వుడ్ ల్యూర్, అట్రాక్ట్ ఇండస్ట్రీ. ఎందులోని? టు ఇన్వెస్ట్ మోర్, ఎక్కువ డబ్బులు పెడతారని. విచ్ వుడ్ దెన్, ఇలా కానీ జరిగితే ట్రికల్ డౌన్ టు మోర్ జాబ్స్, మళ్ళీ ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేస్తారు అనుకుని. కానీ 2020 ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఎ న్యూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్. ఇందాకలా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, ఇక్కడ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటండి? ఈ స్కీమ్ ఏంటంటే ఓకే, ఈ స్కీమ్ దేని గురించి మాడుతుంది? ఈ స్కీమ్ దేని గురించి మాడుతుందంటే చూడండి ఏమన్నారు? ట్రికల్ డౌన్. ఇన్ 2020 ద గవర్నమెంట్ అనౌన్స్డ్ ఎ న్యూ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, a scheme of a whopping 2 lakh crores. whopping, fantastic అనమాట. అని 2 లక్షల కోట్లు యాజ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్. ఆర్థికంగా మీకు ఏ రాయితీలు కావాలంటే అవి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా టు బీ ప్రొవైడెడ్ టు కంపెనీస్. ఏంటి దానికి కొలమానం ఏంటి? బేస్డ్ ఆన్ ద అచీవింగ్ ఆఫ్ సర్టన్ ప్రొడక్షన్ టార్గెట్స్. ఇదంతా దేని మీద బేస్ చేసుకున్నాం? యార్డ్ స్టిక్ ఆఫ్ మెజర్మెంట్, అచీవింగ్ ఆఫ్ సర్టన్ ప్రొడక్షన్ టార్గెట్స్. వన్స్ అగైన్ మరొక మారు ఆలోచన ఏంటంటే ద ఇంటెంట్ వాస్ టు, ఆలోచన గవర్నమెంట్ ఆలోచన ఏంటండి? ఇన్సెంటివైజ్ కంపెనీస్ ఫైనాన్షియల్లీ, ఆర్థికంగా, టు ప్రొడ్యూస్ మోర్ విచ్ వుడ్ దెన్ లీడ్ టు మోర్ జాబ్స్. ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి. ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే ఎక్కువ మంది జనాలు కావాలి, ఎక్కువ మంది జాబ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇలాగ ఆలోచించింది గవర్నమెంట్, ఇలా ఆలోచించింది అనమాట గవర్నమెంట్. ఓకే, అఫ్ కోర్స్ వీ నో నౌ, మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే నన్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్. ఓకే, చూడండి ఎంత బాధాకరమైన విషయం. ఇన్ని ముందడుగులు వేస్తుంటే గవర్నమెంట్ ఏ ముందడుగు కూడా ఆశించినట్టుగా ఓకే ఇనిషియేటివ్స్ ఈల్డెడ్. అంటే మనం వ్యవసాయం చేసామనుకోండి, ఇంత రాబడి వస్తుంది అని అనుకుంటాం భూమి నుంచి. అలాగే ఇన్ని రాయితీలు ఇస్తున్నాము, ఎక్కువ ప్రొడక్షన్ పెంచుతారు, ఉద్యోగాలు ఎక్కువ క్రియేట్ అవుతాయి అని గవర్నమెంట్ సదుద్దేశంతో పెట్టింది 2014 to 19, 19 to 24. కానీ ఆశించినట్టుగా రాలే. ఇనిషియేటివ్స్ ఈల్డెడ్ ది ఎక్స్పెక్టెడ్ నంబర్ ఆఫ్ జాబ్స్. ఎంత బాగా అన్నారు. వి నౌ నో దట్ నన్ ఆఫ్ దీస్ ఇనిషియేటివ్స్ అంటే ముందడుగు, మంచిని ఆలోచించి ముందడుగు వేస్తే
మంచిగా ఎదురెళ్తే ఏమొచ్చింది, చెడు ఎదురొచ్చింది అన్నట్టుగా ఏది కూడా ఫలించలేదు. కంపెనీస్ ఇక్కడ ఎందుకు ఫలించలేదు? కంపెనీస్ ఐదర్ పాకెటెడ్ ద ట్యాక్స్ అంటే జోబులో వేసేసుకున్నారు ఈ ట్యాక్స్ కట్స్ వితౌట్ ఇన్వెస్టింగ్, లేదా వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేశారండి, ఎక్విప్మెంట్లో ఇన్వెస్ట్ చేశారు, ఆటోమేషన్కి వెళ్ళిపోయారు దాన్ పీపుల్. ఫస్ట్ లైన్ ఏమన్నాం, బాబు ఆటోమేషన్కి వెళ్ళకండి, లేబర్ని తీసుకోండి. కానీ కంపెనీస్కి రాయితీలు ఇస్తే ఏం చేశారు, ఈ 10 ఏళ్ళు ఆటోమేషన్కి వెళ్ళిపోయారు. ఒక్క మెషిన్ కానీ తీసుకుంటే మినిమం 10-15 మందికి ఉద్యోగాలు పోయినట్టే. ఓకే, సో కంపెనీ ఓనర్స్ సీఈఓలు ఒకలాగా ఆలోచిస్తుంటే గవర్నమెంట్ అయ్యో వీళ్ళకి ఇలా కానీ రాయితీలు ఇస్తే వీళ్ళు ఉద్యోగాలు క్రియేట్ చేస్తారనుకుంటే వీళ్ళు దాన్ని వాళ్ళ లాభం కోసం చూసుకున్నారు. సో యాజ్ దే సే ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఎనీ కార్పొరేట్ ఆర్గనైజేషన్ కమింగ్ ఇన్ టు ఇండియా ఇస్ ప్రాఫిట్ మోటివ్. పీపీపీ అంటారు కానీ వాళ్ళు, అంటే ప్లానెట్, పీపుల్, ప్రాఫిట్ అని. బట్ ఈ 3 పీలు ప్రాఫిట్లే. ప్లానెట్, పీపుల్ అనేది ఏమి ఉండదు వాళ్ళకి, ఓన్లీ ప్రాఫిట్, ప్రాఫిట్ అండ్ మోర్ ప్రాఫిట్. దట్ ఈస్ వై దే కాల్డ్ యాజ్ ద మల్టీనేషనల్ కార్పొరేషన్స్. క్లియర్? సో హైరింగ్ పీపుల్, వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేశారు, ఎక్విప్మెంట్. సింప్లీ పుట్, సింపుల్గా మామూలుగా అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటంటే ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ ఆర్ ట్యాక్స్ కట్స్. అంటే మీరు ఇంత ప్రొడ్యూస్ చేస్తే మీకు ఇన్ని రాయితీలు ఇస్తాం, లేదా మీకు ఇంత ట్యాక్స్ కట్ చేస్తాం అన్నది ఫర్ కార్పొరేట్స్ నైదర్ ట్రికిల్డ్ అంటే వాళ్ళ వరకు వెళ్ళలేదు, నార్ డ్రిప్డ్ డౌన్, ట్రికిల్ అవ్వలేదు, నార్ ఇంకా కిందకి వెళ్ళలేదు. ఎవరికి? ఇనఫ్ పీపుల్. ఎలాగా? త్రూ ఉద్యోగాలు అండ్ ఆర్థికంగా వాళ్ళకి కాస్త జీతాలు ఏమీ జరగలేదు. సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, క్లియర్? ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈజ్ అ రికగ్నిషన్ ఆఫ్ దిస్ ఫెయిల్యూర్. ఇది ఫెయిల్ అయిపోయింది అని మనం రికగ్నైజ్ చేసాం. అండ్ అ చేంజ్ ఇన్ కోర్స్, మన విధి విధానాన్ని మార్చాం అనమాట. ఎందుకు? టు ప్రొవైడ్ డైరెక్ట్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు ఇలా కాదండి, మేము డైరెక్ట్గా ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఎవరికి? కార్పొరేట్స్కి. టు ఎంప్లాయ్ పీపుల్, వాళ్ళకి ఉద్యోగాలు క్రియేట్ చేయండి. రాదర్ త్రూ ఇండైరెక్ట్ ట్రికిల్ డౌన్ మీన్స్, ఇండైరెక్ట్గా ఏం చెయ్యం, ఇండైరెక్ట్గా ఓకే ట్రికిల్ డౌన్ ఏమి చెయ్యం, డైరెక్ట్గా ఎంతమంది క్రియేట్ చేయండి, ఎంతమందికి మీకు రాయితీలు ఇస్తాం ఉద్యోగాలు. ఆఫ్టర్ ఆల్ ఇఫ్ వన్ అగ్రీస్ దట్ ప్రొడక్షన్ ఇన్సెంటివ్స్ క్యాన్, మనం కానీ అనుకుంటే ప్రొడక్షన్లో మీరు ఎంత ప్రొడ్యూస్ చేస్తే మీకు ఎటువంటి రాయితీలు ఇస్తాము, క్యాన్ అట్రాక్ట్ కంపెనీస్, entice companies to produce more by lowering marginal production costs. ఓకే, ఎలాగా? బై ప్రొడ్యూసింగ్ మోర్. ఈ వర్డ్ జ్ఞాపకం ఉంచుకోండి. ఎలాగా? లోవరింగ్, తగ్గించి ప్రొడక్షన్ కాస్ట్, మార్జినల్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిస్తే దెన్ అటువంటి పరిస్థితుల్లోని బై ద సేమ్ లాజిక్, అదే రీజనింగ్ అప్లై చేస్తే ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్స్ అంటే ఉద్యోగాలు క్రియేట్ చేస్తే షుడ్ ప్రొపెల్, ముందుకు తీసుకెళ్ళాలి. షుడ్ ప్రొపెల్, ఇట్ షుడ్ నాట్ digress, it should not regress, it should progress. Should propel companies దేనికి? to hire more people. ఎలాగా? by lowering marginal labor cost. ELI must be viewed in the context of PLI. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ దేనితో లింక్ చేయాలండి? సేమ్గా అదే కంటెక్స్ట్ ఆఫ్ పిఎల్ఐగా చూడండి. అండ్ నాట్ యాజ్ అ స్టాండ్ అలోన్ ఐడియా. ఇదేదో చాలా సెపరేట్ ఐడియా, దీంతో మనం లింక్ చేయకూడదు అని వద్దు. రెండు లింక్ చేయండి, చేసి చూడండి. అప్పుడే స్టాండ్ అలోన్ ఐడియా ఫర్ జాబ్ క్రియేషన్. ఏదేది పక్కన పెట్టేస్తే ఏదో ఎక్కువ జాబ్లు వస్తాయి, లేదు. దాన్ని కలిపి చదివితేనే ఎలాగ మనం జాబ్స్ క్రియేట్ చేయగలం, ఎలాగ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వగలం, ఎలా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వగలం. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, వాళ్ళ ఎక్విప్మెంట్ మీద ఇన్వెస్ట్ చేశారు కానీ మనుషుల్ని తీసుకోలే. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈజ్ అన్ ఇన్సెంటివ్, కరెక్టే. ఇది ఒక రాయితీ. ఎవరికి? ఫర్ ద ఎకానమీ, ఆర్థిక పరిస్థితికి. టు పోర్ ఓకే, అలాగా డబ్బులు మోర్ ఇంటూ ద టాప్ ఆఫ్ అ ఫనల్. ఇలా ఉందనుకోండి ఫనల్, ఓకే, మనం ఇందులోకి ఎక్కువ అలా పోయడం.
టాప్ ఆఫ్ ద ఫనల్ ఎక్కువ డబ్బులు పోస్తారు అనుకోవడం. ఈఎల్ఐ ఈజ్ అన్ ఇన్సెంటివ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈజ్ అ రాయితీ టు కలెక్ట్ మోర్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, ఇది అసలు ఎక్కడ టాప్ ఆఫ్ ద ఫనల్ కాదు, బాటమ్ ఆఫ్ ద ఫనల్ దగ్గర ఎక్కువ లాగేద్దాం అని, అట్ ద బాటమ్ ఆఫ్ ద ఫనల్. ఓకే, విచ్ ఈస్ ద ఈవెన్చువల్ ఆబ్జెక్టివ్. కంపెనీస్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? పైనుంచి ఎక్కువ డబ్బులు పోయడం కాదు, లాభంలోంచి ఎక్కువ రావాలి మనకి. ఓకే, ఎక్కువ వచ్చేయాలి. సో దట్ ఈస్ ది అవుట్లుక్ ఆఫ్ ది కంపెనీస్. సో ఆథర్ గారు నెక్స్ట్ ఏమంటారు? ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ ఈజ్ ద ఫస్ట్ సచ్ పాలసీ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్. మోడీ గవర్నమెంట్లోని ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ అన్నది ఫస్ట్ పాలసీ అండి. దేనికి? ఇది గుర్తించింది అక్నాలజెస్ ద బ్రేక్ డౌన్. ఓకే, ఇది అన్నట్టుగా ఎవరెవరు బిట్వీన్ దే రెండు మధ్యన జీడిపి అండ్ జాబ్స్, జీడిపి మధ్యన జాబ్స్ మధ్యన. ఓకే, మంచిగా అక్నాలజ్ చేసింది దేన్ని? బ్రేక్ డౌన్ని. క్లియర్? ఫస్ట్ ఇది పాలసీ ద్వారా. ఇఫ్ ద అల్టిమేట్ గోల్, ఆఖరిగా మనం ఏమి సాధిద్దాం అనుకుంటున్నాము, అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థికంగా దేశం ముందుకు వెళ్ళాలి అంటే, ఈజ్ టు ఇంప్రూవ్ ద లివింగ్ స్టాండర్డ్స్. అసలు ఏ దేశమైనా ఏమనుకుంటుంది? మామూలుగా బలహీన బడుగు వర్గాలు, మిడిల్ ఇన్కమ్, లోవర్ ఇన్కంబెంట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, బాంబే గృహాలు, ఓకే, వీళ్ళందరూ బిలో పావర్టీ లైన్ వాళ్ళ జీవితం కాస్త పెరగాలి అని అనుకుంటాం. స్టాండర్డ్స్ ఆఫ్ ద మీడియం సిటిజన్, చూడండి ఎంత మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు అయినా? స్టాండర్డ్స్, లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎవరిది పెరగాలంట? ద మీడియం సిటిజన్ అనమాట. వీళ్ళది వాళ్ళది కాదు. ఆయన ఏమన్నారు? ఎంటైర్గా ద మిడిల్ వాల్యూ ఆఫ్ ఎ డేటా. సో మిడిల్ పర్సన్ అనమాట, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు, ఎంఐజీ సిటిజన్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఎదగాలి. దెన్ అటువంటి సమయంలోని నియో లిబరల్, కొత్తగా వచ్చే కొత్త లిబరల్గా అంటే చాలా ఫ్రీగా ఎకనామిక్ డెవలప్మెంట్ రోల్ మోడల్, పారాడైమ్ మోడల్, ద మోడల్ ఆఫ్ చేజింగ్. దేని వెంట పరిగెడుతున్నాం? జీడిపిని పెంచుతాము. జీడిపి గ్రోత్ హ్యాస్ రన్ ఇట్స్ కోర్స్ బికాస్ ఇట్ హ్యాస్ స్టాప్డ్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ జాబ్స్. మనం దేనికి చూడండి ఎంత బాగా అన్నారు ఆథర్ గారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇదే ఫస్ట్ పాలసీ ఆఫ్ మోడీ గవర్నమెంట్ దట్ అక్నాలెడ్జ్డ్, గుర్తించింది ద బ్రేక్ డౌన్ బిట్వీన్ జీడిపి గ్రోత్ అండ్ ఉద్యోగాల గ్రోత్. ఇఫ్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటండి? ఇంప్రూవ్ ద లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ సిటిజన్. దెన్ ద నియో లిబరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్, దాని తర్వాత నియో లిబరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ ఆఫ్ చేజింగ్ జీడిపి గ్రోత్ హ్యాస్ రన్ ఇట్స్ కోర్స్. అయిపోయింది. బికాస్ ఎందుకు ఆగిపోయింది? ఇట్ స్టాప్ ట్రాన్స్లేటింగ్ ఇంటూ జాబ్స్. ఎవడు ఉద్యోగాలు క్రియేట్ చేయటం లేదు అండ్ సౌభ్రాతత్వం లేదు. ఫర్ ఎవరికి? పీపుల్కి. వాళ్ళ ఎక్విప్మెంటు, వాళ్ళ లాభాలు వాళ్ళే చూసుకుంటున్నారు కానీ ఇంకెక్కువ మనుషులు ఎందుకండి? మెషిన్స్, లైక్ దే సే, హ్యాండ్లింగ్ పీపుల్ ఇస్ డిఫికల్ట్ బట్ హ్యాండ్లింగ్ అ మెషిన్ ఇస్ ఈజీ. సో లెట్స్ గో ఫర్ ఆటోమేషన్. Clear? At the cost of jobs. So which is why అందుకనే ద బొంబాస్టిక్, పాంపస్ రెటరిక్, చాలా పాంపస్, అట్టహాసం, ఆర్భాటం, బ్లస్టర్ అంటాం. బొంబాస్టిక్ అంటే బ్లస్టర్, BLUSTR, బ్లస్టర్ రెటరిక్ అంటే యు పర్సువేడ్ పీపుల్, అంటే కన్విన్స్ చేసేస్తాం పీపుల్ని. మన భాష, మన యొక్క వాగ్జరి, మన వాగ్ధాటికి వాడు నిజమేనేమో అని ఆ రెటరిక్లోని వాడు అయ్యా మీరు సూపర్ అంటాడు అనమాట. సో బొంబాస్టిక్ రెటరిక్ ఇదేంటి? అబౌట్ ఇండియా బీయింగ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, 5th బిగ్గెస్ట్ ఎకానమీ, 3rd వెళ్ళిపోతాం. ఈ కబుర్లన్నీ ఓకే ఇన్ ద వరల్డ్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్. ఇలా కానీ మాట్లాడితే, ఇలా కానీ విధి విధానాలు ఉంటే మనం 5th లార్జెస్ట్ ఎకానమీ, 3rd లార్జెస్ట్ అయిపోతున్నాం. దీనికి అసలు ఎటువంటి ప్రాముఖ్యత ఉండదు. ఎవరికి? యావరేజ్ ఇండియన్కి, ఓకే, మీడియం సిటిజన్కి. ఇదేమీ అక్కర్లేదు. అయ్యా దినసరి వస్తువులు తగ్గించండి, పెట్రోల్ తగ్గించండి, ఉద్యోగాలు క్రియేట్ చేయండి. మాకు ఈ పథకాలు ఏ వద్దండి బాబు, ఉద్యోగం క్రియేట్ చేస్తే ఆ 10,000, 20,000, 30,000 గంజో ఏదో ఒకటి కొనుక్కొని తింటాం కానీ మాకు మీరు భిక్షం మాత్రం వేయకండి. ఓకే, ఇంత డబ్బులు పంపిస్తాను, అంత డబ్బులు పంపిస్తాను, మీ అకౌంట్లో ఇంత వేస్తాను, ఇవన్నీ వద్దండి బాబు మాకు. ఫస్ట్
వీఆర్ 5th లార్జెస్ట్ ఎకానమీ, మాకు దినసరి వస్తువులు కొనుక్కోవడానికే డబ్బులు లేవండి అని జనాలు ఓపెన్గా చెప్తున్నారు. ఏ సిగ్నిఫికెన్స్ లేదు అని ఆథర్ గారు అనేసారు. సో న్యాచురల్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి దెన్ ఇస్ టు కాల్ ఫర్ డైరెక్ట్ పాలసీ ఇంటర్వెన్షన్. అది ఇందాక అన్నారు కదా, ఇంకా డైరెక్ట్గా మేమే ఇంటర్వ్యూన్ అవుతాము. దేనికి? ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. ఎవరికి? జనాలకి. రాదర్ ఎకనామిక్ అవుట్పుట్, ఆర్థికంగా ఎంత వస్తుంది, ఆర్థికంగా ఏం వద్దండి, పాలసీ ఇంటర్వ్యూన్ అవ్వండి, మధ్యకి రండి, వచ్చి ఏం చేయాలి? ఉద్యోగాలు క్రియేట్ చేయండి. ఎవరికి? జనాలకి. ఆటోమేషన్ ఆపండి అని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఏ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్, ట్రాన్సిషన్, చేంజ్ ఈజ్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ దిస్ షిఫ్ట్ ఇన్ ఎకనామిక్ డైరెక్షన్. ఫస్ట్ అటెంప్ట్ ఇన్ దిస్ షిఫ్ట్ దేంట్లోని? ఆర్థిక విధి విధానాల డైరెక్షన్లో. ఇట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఎస్, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ బై ఇట్ సెల్ఫ్ మే నాట్ ఇన్సెంటివైజ్. ఈఎల్ఐ ఒక్కటే ఏదో కార్పొరేట్స్కి చాలా బెనిఫిట్స్ వచ్చేస్తాయి, వాళ్ళు చాలా రాయితీలు వస్తాయి, మే నాట్ టు క్రియేట్ మోర్ జాబ్స్. కానీ ఇట్ కెన్ ఇంపాక్ట్, ఒక పుష్ ఇస్తుంది. ఏమని? ఫర్మ్ లెవెల్ డెసిషన్స్. ఈసారి డెసిషన్ తీసుకుంటే అందరినీ చూసుకుని ఫర్మ్ లెవెల్ డెసిషన్స్ ఎక్కడ? అట్ ద మార్జిన్. ఎక్కడ? మార్జిన్లో. అట్ ద మార్జిన్ ఆఫ్ బయింగ్ ఎక్విప్మెంట్ వర్సెస్ హైరింగ్ మోర్ పీపుల్. అంటే బయింగ్ ఎక్విప్మెంట్ అంటే ఏంటి? ఆటోమేషన్కి వెళ్దామా, లేకపోతే హైరింగ్ మోర్ పీపుల్, లేబర్కి వెళ్దామా? మళ్ళీ ఫస్ట్ లైన్ దగ్గరికి వచ్చారు ఆథర్ గారు. ఓకే, ఇది చాలా మంచి వర్డ్ అండి. సెటరిస్ పారిబస్ అండ్ ఈఎల్ఐ, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్. ఎంత మంచి వర్డ్స్ వాడారు ఇవాళ. సెటరిస్ పారిబస్ అని అనగానే ఏంటంటే ఆల్ అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్. ఇక్కడ రాస్తున్నాను, ఆల్ అదర్ థింగ్స్ బీయింగ్ ఈక్వల్. అండ్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎంకరేజెస్, ఎవరికి వాళ్ళు చేయూత, ఫర్మ్స్ ఏం చేయాలి? టు హైయర్ పీపుల్, లేబర్ని తీసుకోండి, హైయర్ పీపుల్ రాదర్ దాన్ యూజ్ మెషిన్స్. ఆటోమేషన్ వద్దు, లేబర్ని తీసుకోండి. హైయర్ పీపుల్, నో ఆటోమేషన్. వెన్ ఎ మిలియన్, ఒక 10 లక్షలు స్మాల్ మీడియం అండ్ లార్జ్ ఎంటర్ప్రైజ్, ఎస్ఎంఎల్ఈ అంటాం కదా, స్మాల్ మీడియం లార్జ్ ఎంటర్ప్రైజ్. ఎంఎస్ఎంఈలకి బతికిస్తాను అంటున్నారు కదా, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అలాగే స్మాల్ మీడియం లార్జ్ ఎంటర్ప్రైజ్ ఆర్ ఈఎల్ఐ నడ్జ్డ్. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్కి కాస్త తోస్తున్నాం, నడ్జింగ్. ఓకే, కాస్త ఏమంటాం అని షోల్డర్తో ఇలా చేసినట్టు గవర్నమెంట్ నడ్జింగ్ టు చూస్ లేబర్. ఓకే, టు చూస్ ఎవరు? లేబర్ ఓవర్ మెషిన్స్. చూస్ లేబర్, నాట్ మెషిన్స్. It can make a meaningful difference to overall job creation. మీనింగ్ఫుల్. మనుషులను తీసుకోండి, ఆటోమేషన్ వద్దండి, అప్పుడు మంచి. నియో లిబరల్ ఎకానమీస్ ఎవరి కోసం? ఫర్ హూమ్? ఓకే, ఫర్ హూమ్ అని అడుగుతున్నారు ఆథర్ గారే. ఈ నియో లిబరల్ అన్న వాళ్ళు ఎవరి కోసం? క్లియర్? టెక్నాలజీ లెడ్. ఓకే, ఏమంటున్నారు ఆథర్ గారు? టెక్నాలజీ లెడ్ ప్రొడక్టివిటీ అంటే మెషిన్లు యూజ్ చేసి అండ్ ఎఫిషియన్సీ ఆర్ ది కార్నర్ స్టోన్. ఇదే పునాది ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎస్, ఓకే, ఆఫ్ డెవలప్మెంట్. ఎస్, we agree. Okay, it's what they're saying. It is the cornerstone, it is the foundation, it is the fundamental, it is the base, it is the foundation or base or foundation. దేనికండి? ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. వుడ్ డీమ్, ఇలా కానీ ఆలోచిస్తే దిస్ వుడ్ డీమ్ ఈఎల్ఐ బ్లాస్ఫెమస్. ఓకే, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ దీని ప్రకారం అయితే ఏమవుద్ది? ఇట్ వుడ్ డీమ్ బ్లాస్ఫెమస్. సో
ఏమనుకుంటున్నారు? ఇట్ వుడ్ రిగార్డ్ ఆర్ కన్సిడర్, ఇట్ వుడ్ రిగార్డ్ ఆర్ కన్సిడర్ డీమ్. ఈఎల్ఐ ఏమంటున్నారు ఆథర్ గారు? ఈఎల్ఐ వుడ్ బి బ్లాస్ఫెమస్, అంటే ఇట్ వుడ్ బి రిలీజియస్ రాంగ్, ఇట్ వుడ్ బి profane, you can say sacrilegious, ఓకే, సాక్రిలేజియస్ అంటున్నారు. ఎందుకంటే రిలీజియస్గా మనం ఏం చేయాలి? ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. కానీ మనం మెషిన్ల వైపు వెళ్ళిపోతుంటే ఏమవుతుంది? వీ విల్ లూజ్ మోర్ ఎంప్లాయ్మెంట్, ఓకే, ఫర్ పీపుల్, ఫర్ లేబర్. సో టెక్నాలజీ లెడ్ productivity and efficiency are the base and foundation of economic development. Yes, they would deem, avi gaani vaste, they would regard employment linked incentive is religiously wrong. While argument entante is that it would render Indian companies less productive. మనుషుల్ని ఎక్కువ తీసుకుంటే ప్రొడక్షన్ తగ్గిపోద్దండి. అండ్ హెన్స్ కనుక మనం ప్రపంచంలోని మిగతా కంపెనీలతో కంపీట్ చేస్తే వాళ్ళతో మనం సరితూగలేము. లెస్ కాంపిటీటివ్ గ్లోబల్లీ. దే ఆర్ పార్షియల్లీ జస్టిఫైడ్. ఎస్, ఈ నియోలిబరల్ ఎకనామిస్టులు పార్షియల్గా, ఎస్, దే ఆర్ జస్టిఫైడ్, పార్షియల్గా, కంప్లీట్గా కాదు. ఇన్ దేర్ ఫియర్స్, వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. మరి డబ్బులు పెట్టిన వాళ్ళకి భయాలు ఉండవా? బట్ ది కరెంట్ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్, కానీ ఇప్పుడు ఇండియాలోని కరెంట్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటండి? ఇట్ ప్రైజెస్ క్యాపిటల్ ఓవర్ లేబర్. ఎప్పుడు ఎక్విప్మెంట్ కొందాం, కొత్త మెషినరీ తెచ్చుకుందాం, కొత్త ఆధునీకరణకు వెళ్దాం అంటున్నారు. కానీ ఓకే, ఉన్న మనుషులకు ట్రైనింగ్ ఇద్దామని ఎవరూ మాట్లాడలేదు. అసలు మనుషులే అక్కర్లేదు అని చాలా కంపెనీలు అనుకుంటున్నాయి. సో దట్ ప్రైజెస్ క్యాపిటల్ ఓవర్ లేబర్ అండ్ హెడ్లైన్ జీడిపి, హెడ్లైన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఓవర్ జాబ్స్. ఉద్యోగాలు ఎందుకండి? మనం జీడిపి చూసుకుందాం అని ప్రతి కంపెనీ మాట్లాడుతుంది. ఇన్సస్టైనబుల్, ఓకే, ఇన్ డెమోక్రటిక్ సొసైటీ. ఇలాంటిది డెమోక్రటిక్ సొసైటీలోని ఓకే సస్టైన్ అవ్వడం కష్టమే. ఓకే, ప్రజాస్వామ్యం అనే సొసైటీలోని ఇది సస్టైన్ అవ్వడం కష్టం ఆథర్ గారి ప్రకారం. నెక్స్ట్ ఏమంటారు? జాబ్ డెఫిసిట్ ఉంది అండ్ ఐడియాస్ డెఫిసిట్. ఉద్యోగాలే తక్కువ కాదు, ఐడియాలు కూడా తక్కువ ఉన్నాయి. రెండీ డెఫిసిట్. ద షార్టేజ్ ఆఫ్ జాబ్స్, ఉద్యోగాలు తక్కువ ఉండడం ఏంటంటే రూట్ కాజ్ ఆఫ్ డేంజరస్ అండ్ ఫూల్ హార్డీ, అంటే ఫూలిష్ వే ఆఫ్ బీయింగ్ బోల్డ్. ఓకే, ఫూలిష్ వే ఆఫ్ బీయింగ్ బోల్డ్, ఓకే, ప్రపోజల్స్ సచ్ యాజ్ ఏంటి? ద రీసెంట్ వన్ ఇన్ కర్ణాటకలో రీసెంట్గా ఏం చేశారు? ఆల్ జాబ్స్ ఫర్ లోకల్స్ అన్నారు. ఫస్ట్ ముంబై మానూస్ లాగా, ఫస్ట్ ముంబై ఫర్ ముంబైకర్స్. ఇప్పుడు కర్ణాటక వాళ్ళు కూడా ఆల్ జాబ్స్ ఫస్ట్ రిజర్వ్ చేసింది కర్ణాటక వాళ్ళకి. వెన్ దర్ ఆర్ వెరీ ఫ్యూ జాబ్స్, తక్కువ ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయి ఓవరాల్గా. అసలు మన ఆర్థిక వ్యవస్థలోనే తక్కువ ఉద్యోగాలు వస్తుంటే కర్ణాటక వాళ్ళు ఏమన్నారు? ఉద్యోగాలు ఫస్ట్ కర్ణాటక వాళ్ళకి ఇవ్వండి. అలా ఉంది ఇది. ఓకే, షార్టేజ్, రూట్ కాజ్ ఎందుకు డేంజరస్, ఎందుకు చాలా హానికరం, ఎందుకు అది ఫూలిష్ అంటే బుర్రలేనితనం. ఓకే, అని ఎందుకంటున్నారంటే వెన్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ జాబ్స్ జనరేటెడ్ ఓవరాల్ ఇన్ ది ఎకానమీ, పొలిటికల్ కంపల్షన్స్, రాజకీయంగా పార్టీలు ఇన్వాల్వ్ అయిపోయి కంపల్సరీ చేసి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ఈ కార్పొరేట్స్కి ఇన్ అ డెమోక్రసీ, ఓకే, ఇన్ అ ప్రజాస్వామ్యంలోని ఆర్ బౌండ్ టు ఇండ్యూస్ అ మ్యాడ్ రష్. ఇలా కానీ చేస్తే అప్పుడు ఒక పిచ్చి రష్ వచ్చేస్తుంది. ఎందుకు? టు గ్రాబ్, ఎవరు దొరికింది అది దోచేసుకుందాం అనేది ఉద్యోగ అవకాశాలు. రష్ టు గ్రాబ్ యాజ్ మెనీ ఆఫ్ ద ఫ్యూ అవైలబుల్ జాబ్స్. ఉన్నవే తక్కువ, అది ఉత్తి కర్ణాటకలో ఉంటే కర్ణాటక వాళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళే దోచేసుకుంటారు. ఇక బయట రాష్ట్రాలు మనం రానివ్వరు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఓటర్ల కోసం. దే ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద నెక్స్ట్ జనరేషన్, దే ఆర్ లుకింగ్ ఎట్ ద నెక్స్ట్ ఎలక్షన్. That's the difference when you read between a political leader and an industrialist. Industrialist looks for the next generation, but
పొలిటీషియన్స్ లుక్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్. అది కర్ణాటకలో జరుగుతుంది. ఇట్ ఈస్ ఇంటెలెక్చువల్లీ డిజానెస్ట్. ఎస్, తెలివితేటలతోని మనం నీతి నియమాలతోని మనం ముందడుగు వేయట్లే. డిజానెస్టీ, దర్ ఇస్ లాట్ ఆఫ్ లయింగ్, చీటింగ్ అండ్ స్టీలింగ్. లాట్ ఆఫ్ లయింగ్, స్టీలింగ్ అండ్ చీటింగ్ జరుగుతుంది. తెలివితేటలతో మనం డిజానెస్ట్గా బిహేవ్ చేస్తున్నాం. టు మియర్లీ క్రిటిసైజ్ అంటే తప్పు పట్టాలి కదా అని పడుతున్నాం. ఏంటి? సచ్ ప్రపోజల్స్. కానీ బట్ నాట్ ప్రొవైడ్ కాంక్రీట్ ఐడియాస్. అందరూ తప్పుడుతున్నారు గవర్నమెంట్తో, కానీ ఎవడు కాంక్రీట్ ఐడియా ఇవ్వట్లేదు ఉద్యోగాలు ఎలా క్రియేట్ చేయాలి అని. టు క్రియేట్ న్యూ జాబ్స్, ఇలా క్రియేట్ చేద్దామండి అని ఎవరు చెప్పలేదు. అందరూ నిర్మలా సీతారామన్ గారు ఉద్యోగాలు క్రియేట్ చేయట్లేదు, మోడీ గవర్నమెంట్ వేస్ట్ ఇలా అంటున్నారు. కానీ ఎలా క్రియేట్ చేయాలి? కమాన్, లెట్ us be constructive and talk about how to create jobs, okay, and stop investing in machinery. Let us not go for automation. Yeah, let us use labor. So India not only has a jobs, ఇండియాలోని ఉద్యోగాల డెఫిసిటే కాదు, ఐడియా డెఫిసిట్ కూడా ఉంది. అప్పుడు టు బ్రిడ్జ్ ద జాబ్ డెఫిసిట్ మనం ఏం చేయాలి? ఈ జాబ్స్ లేకపోవడం అన్నది ఎలా మనం వంతెనేస్తాం? ఐడియాస్ లేవు, ఉద్యోగాలు కావాలి. మరి రెండింటికి మధ్యన ఒక దే షుడ్ బి అ బ్రిడ్జ్, ఏ కనెక్టింగ్ లింక్. అది అలాగా. సో దట్ స్టాక్ రెస్పాన్స్ బై ఎకనామిస్ట్, ఆర్థిక నిపుణులు. స్టాక్ ఆన్సర్ అంటే ఏంటంటే రొటీన్ ఆన్సర్. స్టాక్ ఆన్సర్లు కొన్ని ఉంటాయి వాళ్ళకి. ఓకే, స్టాక్ రెస్పాన్స్ ఏంటంటే ఫర్ క్రియేటింగ్ మోర్ జాబ్స్ ఇస్ మచ్ అబ్యూస్డ్ ఆర్ వర్డ్. ఏంటది? రిఫార్మ్స్. చూడండి ఎంత దారుణంగా రాశారు ఆథర్ గారు. ఈ రిఫార్మ్ అన్న వర్డ్ని చాలా నీచంగా మాట్లాడేశారు. అబ్యూస్డ్, వల్గర్గా వాడేశారు అనమాట. వల్గర్గా. దేర్ స్టాండర్డ్ రిఫ్రెయిన్, వాళ్ళు స్టాండర్డ్గా మళ్ళీ చెప్పేది ఏంటంటే ఈస్ దాట్ ఏ కన్కాక్షన్, ఏ మిక్స్చర్ ఆఫ్ లేబర్, ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్. ఎన్ని అడిగారు చూడండి. మిక్సర్లో, కన్కాక్షన్లో ఫస్ట్ లేబర్, 2 ఎడ్యుకేషన్ ఉండాలంట, 3 నైపుణ్యం ఉండాలి, 4 బిజినెస్ చేయడానికి ఈజీగా ఉండాలి. గవర్నమెంట్ ఈ రాయితీ ఆ రాయితీ, ఈ పేపర్ కావాలి ఆ పేపర్ కావాలంటే వాళ్ళు రారు ఇంకా కంపెనీలో. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మ్స్ ఈజ్ ద మ్యాజిక్ పిల్. ఆ మాత్రగాని వేసుకుంటే సర్వరోగ నివారణి. ఫస్ట్ తారీఖు మిడిల్ క్లాస్ ఇన్కంబెంట్ గ్రూప్ వాళ్ళకి ఎలాగైతే మొదటి తారీఖు అది సర్వరోగ నివారణి, సంజీవిని అన్నమాట. అలాగా రిఫార్మ్స్ ఈజ్ ద మ్యాజిక్ పిల్. దేనికి? టు క్రియేట్ ఎక్కువ ఉద్యోగాలు. ఇది రాయడం ఈజీ, వీ షుడ్ క్రియేట్ మోర్ జాబ్స్. చేతలకు వచ్చేసరికి చాలా కష్టం. చేతలకు వచ్చేసరికి అనుకున్నంత ఈజీ కాదు ఇది. ఓకే, స్లీప్లెస్ నైట్స్, చాలా స్లీప్లెస్ నైట్స్ వచ్చేస్తాయి గవర్నమెంట్లోనున్న అధికారులకి. సో ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ మే ఆర్ మే నాట్ వర్క్ టు క్రియేట్ అడిషనల్ జాబ్స్. ఓపెన్గా అనేస్తున్నారు, మే ఆర్ మే నాట్ వర్క్. ఈ వర్డ్ని జ్ఞాపకంచుకోండి. మే ఆర్ మే నాట్ వర్క్ టు క్రియేట్ ఏంటి? ఎక్కువ అడిషనల్ జాబ్స్. కానీ సర్టన్గా ఒక కాంక్రీట్గా కొత్త ఐడియా. దేనికి? టు రెడ్యూస్, ఎలివియేట్. ఇదో మంచి వర్డ్ అండి ఆథర్ గారు వాడారు. టు రెడ్యూస్ ద క్యాపిటల్ లేబర్ ఇంబ్యాలెన్స్. డబ్బులు ఉన్నవాడు తీసుకెళ్ళి మెషిన్లు కొంటున్నాడు కానీ మనుషుల్లో పెట్టలేదు. ఆ గ్యాప్. ఓకే, ఇంబ్యాలెన్స్ అండ్ జాబ్లెస్ గ్రోత్. ఉద్యోగాలు లేవు కానీ ఎదిగిపోతుంది ఇండియా. వోస్ అంటే ప్రాబ్లమ్స్. వోస్ అంటే ఏంటి? ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎవరు? ఆఫ్ ఇండియాస్ ఎకానమీ, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. మోర్ ఇంపార్టెంట్లీ, అన్నిటికన్నా ప్రప్రదమైంది ఏంటంటే ఇట్ మార్క్స్ ఎ క్లియర్ షిఫ్ట్. డిస్టింక్ట్ అంటే క్లియర్ షిఫ్ట్. ఎందులోని? పాలసీ డైరెక్షన్లోని. ఎక్కడ? ట్రికల్ డౌన్ ఎకనామిక్స్ నుంచి మనం 100 రూపాయలు పెడితే అలా అందరికీ వెళ్ళాలి. అది ట్రికల్ డౌన్ నుంచి బాటమ్ అప్ ఇంటర్వెన్షన్, బాటమ్ నుంచి పైకి రావాలి. ఓకే, ఇప్పుడు ఇన్నాళ్ళు ఎలాగ ఉండేది? ఇలా ట్రయాంగిల్ ఉండేది. ఇప్పుడు అలా కాదు, బాటమ్ అప్, వాళ్ళ దగ్గర నుంచి కిందకి రావాలి. ఓకే, బాటమ్ అప్ ఇండియా ఇస్ రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ రిగార్డ్లెస్ హూజ్ ఐడియా ఇట్ ఈస్. ఎవరి ఐడియా అయినా సరే దీనికి మేము రెడీ. ఓకే, దీనికి మేము రెడీ. క్లియర్గా మీకు ఇది ఐఎమ్ వేవింగ్ ఇట్ అప్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ వెన్ యూర్ రీడింగ్. వాజ్ ద లాస్ట్ లైన్ ఇన్ మై ఆర్టికల్.
ఓకే, ఆథర్ గారు ముందు ఆర్టికల్ ఒకటి రాశారు, అందులో లాస్ట్ లైన్ నేను చెప్పింది అదే. ఎందులోని నా డైలీ ఆన్ ద మార్నింగ్ ఆఫ్ బడ్జెట్ 2024, బడ్జెట్ ఉదయాన్నే రాకముందే అయినా ఆథర్ గారు ఇది రాశారు. కొన్ని గంటల తర్వాత ఆథర్ గారే ఆశ్చర్యపడిపోయారు. మచ్ టు ఈ సర్ప్రైజ్, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేశారు ఈఎల్ఐ స్కీమ్. ఎందులోని, పార్లమెంట్లోని. సో ఈఎల్ఐ అసలు యాక్చువల్గా ప్రపోజ్ చేసింది ఎవరండి? ప్రపోజ్డ్ ఇన్ ద కాంగ్రెస్ మేనిఫెస్టో, ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వాళ్ళ మేనిఫెస్టో. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లాడబుల్, ప్రైజ్ వర్ది. యూ కెన్ ప్రైజ్ ఇట్. పొగడదగ్గ ఇనిషియేటివ్ ఇది. ఓకే, వర్ది దట్ ద ఫైనాన్స్ మినిస్టర్ చోజ్, ఆవిడ తీసుకుంది టు కీప్. రాజకీయాలు పక్కన పెడదాం, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్దాం అనే సదుద్దేశంతో నిర్మలా సీతారామన్ గారు కాంగ్రెస్ అయితేనేంటి ఎవరిదైతేనేంటి ఇండియాని ముందుకు తీసుకెళ్దాం, ఇండియా ఫస్ట్ అని ఆవిడ దీన్ని రాజకీయాలను పక్కన పెట్టుకుని ఈ ఈఎల్ఐని అడాప్ట్ చేసుకోండి. దిస్ ఐడియా ఈజ్ ఇన్ ద లార్జర్ నేషనల్ ఇంట్రెస్ట్, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న సదుద్దేశంతోనే ఆవిడ ఈ ఐడియాని ఈ బడ్జెట్లో ప్రజెంట్ చేశారు అని ఆథర్ గారు చాలా హర్షిస్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ది ఆథర్ స్పీక్స్ అబౌట్. So this is the article today about the economic shift of the Modi government. Hyderabad IACE యాజమాన్యం, చైర్మన్ గారు, డైరెక్టర్ గారు, వైజాగ్ సెంటర్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ వాళ్ళ సహకారంతో ఐఎమ్ శ్రీనివాస్ పుల్యపూడి and my colleague Shankar, we bring these classes to you, and we very sincerely hope for all the job seekers these classes would be highly useful and helpful. Thank you. Happy weekend.